ముందుగా సంఘ సభ్యులందరికీ అందరి పేర్లు భీముండి గారు కొంతమంది తెలుసు అందరికి పేరు పేరున అందరికీ నమస్కారాలు. ఈరోజు రాంబాబు లీడర్ గారికే అన్నీ ఆలోచన చేసి ఒక మంచి వ్యక్తి కావాలనే దానికోసం ఆలోచన చేసినాం. అక్కడ చూస్తే పూర్తిగా అధర్మంగా యుద్ధమైనట్లు అయిపోయింది. పోలీస్ స్టేషన్లు ఇవ్వడము, కాంప్లీట్ ఇవ్వడము, అటువంటి కార్యక్రమాల్లో చాలా ఇబ్బంది పెట్టి చాలామందిని కూడా రకరకాలుగా ఇబ్బందితో కార్యక్రమం అయింది. దాన్ని తొందరనే అరికట్టాలన్న ఉద్దేశంతో మా సంఘం ఉంది, ఆచార్య జయశంకర్ విశ్వకర్మ సేవా సమితి అనేది మాది ఉంది మా సంఘం. ఆ సంఘం తరపు నుండి నేను స్వచ్ఛంద సేవలు చేస్తుంటాం, చాలా కార్యక్రమాలు చేస్తుంటాం స్వచ్ఛందంగా. ఇక్కడ అన్యాయం అనుకుంటే అక్కడ వ్యతిరేకిస్తుంటాం, ఎక్కడ మంచిగా అంటే దాన్ని ముందుకు తీసుకొస్తుంటాం, దాన్ని సాయం చేస్తుంటాం. కాబట్టి మీరు కూడా ఈ మంచి కార్యక్రమాలు చేసి మనం కూడా ఆదర్శంగా ఉండాలి. మనం ఏంటంటే 10 మందికి ఉపయోగపడేటట్లు ఆదర్శంగా సంఘం అంటే అందరినీ సంఘటితం చేసి అందరినీ మంచి మార్గంలో తీసుకురావడమే సంఘం ముఖ్య ఉద్దేశం. సరే, ఇప్పుడు ఎవరో తప్పు చేసారు, దానికన్నా మంచిగా 10 అంతలు మంచిగా చేస్తే వాళ్ళని మర్చిపోతారు. మనం ప్రత్యేకంగా అనుకోవాల్సిన అవసరం లేదు, దానికన్నా మంచి చేయాలి. ప్రతి ఒక్కరికి ఇలా మినిమం అందరికి చిన్నవి లోపాలు ఉంటాయి. పోలీస్ స్టేషన్, ఎంఆర్ ఆఫీసు, వెంటనే బాగా తిరుగుతుంటాడు ఎంఆర్ ఆఫీసు. దాదాపు 10-20 ఏళ్ళ నుండి చూస్తున్నాను నేను కూడా. అంటే అందరు ఆర్డీఓలతో అందరితో బాగా తిరుగుతుంటాడు కార్యక్రమాల్లో. సరే, ఆయన చూసిన కాడికి మీ సంఘం వల్లే కాకుండా కూడా వేరే వాళ్ళకి కూడా ఏమైనా ఉంటే పని చేయడానికే తిరుగుతుండే పెంట. నాకు కూడా బాగా చిన్న ఉన్నప్పుడు తెలుసు. పెంట మా ఊళ్ళో వచ్చి వీధి నాటకాలు అవన్నీ కార్యక్రమాలు జరుగుతుండే. నేనేమంటున్నానంటే ఏదైనా పని చేసేటప్పుడు 10 మందికి ఉపయోగపడాలి. ఎందుకంటే మనం మానవ జన్మ ఎత్తినాం కాబట్టి 10 మందికి ఉపయోగపడే పనులు చేయాలి. చెడు చేసేది ఎంతసేపు, చెడిపోవడం ఎంతసేపు. అది కొద్దిసేపట్లో చెడు చేయొచ్చు, చెడిపోవచ్చు. ఇప్పుడు చెడు చేసారు, చెడిపోయినరు. మంచి చేస్తే ముందుకు వెళ్ళిపోతూనే ఉంటారు. కాబట్టి అందరు మంచి చేసే ప్రయత్నం చేయండి. రాంబాబు కమిటీల గురించి చెప్పిండు, మా ఏరియాల కమిటీల గురించి చెప్పిండు. అది మరి కోయనగర్ అని శంకర్ అప్పుడు ఉన్న దాంట్లో కోయనగర్ అని ఒక పేరు పెట్టిండు. ఆ గుడికి కూడా, అమ్మవారి గుడికి దీని కార్యక్రమాలు చేస్తుంటే కూడా ఆ టైంలో కూడా నేను బాగానే హెల్ప్ చేసిన, వెంబడున్నా. మరి భీముని కూడా అందరికీ కూడా తెలుసు ఈ విషయాన్ని. నేను ఎర్రసత్యం దగ్గర కూడా దాదాపు ఒక చిన్న ఉన్నప్పటి నుండి కూడా 18 ఏళ్ళు 20 ఏళ్ళు అక్కడ కూడా ఉన్నా. అందరికీ కూడా దాదాపు మొత్తం తెలంగాణ మొత్తం నన్ను గుర్తుపడతారు బాగా. కాటన్ మిల్ బ్రహ్మం అంటారు, చిన్న సంపల్ల బ్రహ్మం అంటారు. కాబట్టి ఏదున్నా పని ఉంటే అందరికీ చేద్దాం. రాంబాబుని కూడా మంచి పనులు చేపించుకుంటా మన సంఘాన్ని, మన జాతికి ఉపయోగపడే పనులు చేయాలని చెప్పి మీ అందరినీ ఆశిస్తూ, మరి ప్రతి ఒక్కరు కూడా ముందు పోనీకే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మహిళా కమిటీ అంటున్నారు, వాళ్ళు కూడా ముందుకు తీసుకురండి. చాలా పథకాలు ఉంటాయి, చాలా రకాలైన ప్రభుత్వ పథకాలు ఉంటాయి, దాన్ని ఉపయోగించుకోవాలి మనం. వాళ్ళందరికీ కూడా చెప్పి బ్యాంక్ లోన్లు కానీ ఇవన్నీ ఇప్పుడు దేశాలకు వస్తున్నారు, చాలా ఇబ్బందికరంగా ఉంది దేశాల పరిస్థితి. రంగ ఇబ్బంది అవుతుంటుంది. ఇంకా అప్పుడేమో పోతే ఎన్ని పైసలేమో వస్తాయని చెప్పి కుటుంబాన్ని తీసుకొని పోయి చాలా రకాలుగా ఇబ్బందులు పడుతుంటారు అక్కడ కూడా. మరి ఇక్కడ కూడా మనం ఏమైనా ఏర్పాటు చేసుకొని మన మందులు లీగలైజ్ చేసుకొని మనం కూడా ఏమైనా పెట్టుకుంటే నడిచేటట్లు మనం కూడా ఒక నిర్ణయం చేసుకుంటే అవన్నీ కూడా ఎక్కడెక్కడ కూడా మనం ఏం చేస్తాం, మనం ఏ మందులు చేస్తాం, ఎట్లా చేస్తామని చెప్పి ఐడెంటిఫై చేసుకుంటూ మనం కూడా అందరికీ పరిచయం అయ్యి ఇవి ప్రభుత్వ పరంగా లోన్లు తీసుకొని మెడికల్ కూడా మనం ఏర్పాటు చేసుకుని లోన్స్ ఇస్తారు, సబ్సిడీ లోన్స్ ఇస్తారు. మీకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంటాయి. మీ దాంట్లో మీ బుడగజంగా దాంట్లో ఒకటి, మా దాంట్లో బహిర్గమ్మర వాళ్ళకి అని ఇస్తారు. పూర్తి సబ్సిడీ ఉంటాయి, 100% ఉంటాయి. అటువంటివన్నీ ఉపయోగించుకుంటా ముందుకు పోయే ప్రయత్నం చేయండి. దానికి నా వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తాను. మా సంఘం తరఫు నుండి కూడా ఏ టైంలో అయినా కూడా పని చేసుకుంటూ వస్తుంటాం. ఇక్కడ మా చెల్లెలు పద్మ ఎస్ఐగా ఉంది, ఆమె కూడా ఏ పోలీస్ స్టేషన్లో ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడే ఫోన్ చేసి ఆ పోలీస్ స్టేషన్ కూడా చెప్తారని చెప్పి ఇప్పుడు మీ అందరికీ పరిచయం కావాలనే ఉద్దేశంతో ఇక్కడ పిలిపించడం జరిగింది. ఇలా ఏ పనులను కూడా తీసుకోవాలని చెప్పి ఆశిస్తూ ఈ సదావకాశాన్ని ఇక్కడ పిలిచినందుకు ఇక్కడ ఇంటి ఆమెకు అందరికీ కూడా పేరు నమస్కారం తీసుకుంటుంది.